హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లోకేష్. ఇది డైరెక్టర్స్లో థర్డ్ వీడియో. ఇంతకుముందే 2 వీడియోస్ సీఎంఏ డీకోడింగ్ అనే ఛానల్లో నేను పోస్ట్ చేశాను. సో అవి కూడా చూడండి. ఇదైతే థర్డ్ వీడియో, పవర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇదేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏమేమి పాయింట్స్ ఇచ్చున్నారని చూద్దాము. తర్వాత ఒక చిన్న స్టోరీ లాగా చెప్పుకుందాం, ఇది ఎలా ఈజీగా రాయడం అనేసి. ఫస్ట్ చూసుకున్నామంటే టు మేక్ కాల్స్ ఆన్ షేర్ హోల్డర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్పెయిడ్ మనీ ఆన్ షేర్స్. సో ఎవరెవరైతే షేర్స్కి ఇంకా అమౌంట్ పే చేయలేదో వాళ్ళందరికీ కాల్స్ చేయడం, అంటే ఒక నోటీస్ పంపించడం లాంటిది. సో ఇలా కమింగ్ డేస్లో మీకు డ్యూ డేట్ వస్తుంది, సో దానికోసం మీరు పే చేయాలని చెప్పేసి. తర్వాత టు ఆథరైజ్ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ డిబెంచర్స్. సో బైబ్యాక్ ఏదైనా బైబ్యాక్ చేయడం, సెక్యూరిటీస్ని తిరిగి కంపెనీయే తీసుకోవడం, డిబెంచర్స్ని మళ్ళీ కంపెనీయే తీసుకోవడం, అలాంటి దానికోసం అప్రూవ్ చేయడం. టు బారో మనీస్. సో మళ్ళీ వచ్చి కంపెనీకి ఏదైనా డబ్బులు కావాల్సి రావచ్చు, అలాంటి టైంలో మనీని బారో చేయడం కోసం తను బారో చేయొచ్చు, అంటే అప్పుగా తీసుకోవచ్చు. టు మేక్ ఇన్వెస్ట్మెంట్స్, మనీని ఇంకా ఏదైనా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ అలాంటిది ఏదైనా. తర్వాత పాయింట్ చూసుకున్నామంటే టు గ్రాంట్ లోన్స్ అండ్ గ్యారంటీ ఆర్ ప్రొవైడ్ సెక్యూరిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్స్. అంటే ఇంకెవరైనా ఈయనే లోన్స్ తీసుకోవడం కాదు, ఇంకెవరైనా లోన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు గ్రో అవ్వడం కోసం అనేసి, ఇంకా సపోజ్ ఒక విట్నెస్ లాగానో లేకపోతే ఒక సెక్యూరిటీ లాగా తిను వెళ్ళి సైన్ చేయడం. సో అలాంటి పవర్స్ అయితే ఉంటాయి. తర్వాత పాయింట్ చూసుకున్నామంటే టు అప్రూవ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ బోర్డ్ రిపోర్ట్స్. ఇక్కడ ఏంటంటే కంపెనీస్కి ఉన్న ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, బోర్డ్ రిపోర్ట్స్ కానీ, క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి అప్రూవ్ చేయడం, అన్ని కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేయడం. టు డైవర్సిఫై ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. సో ఇప్పుడు కంపెనీకి మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి, ఆ కంపెనీకి ఉన్న ప్రాఫిట్స్ని వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో అలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆథరైజ్ చేయొచ్చు అనమాట, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము, వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడము, వేరే కంపెనీ షేర్స్ కొనుక్కోవడము, డిబెంచర్స్ కొనుక్కోవడం అలాంటివి. తర్వాత చూసుకున్నామంటే టు టేక్ ఓవర్ ఏ కంపెనీ ఆర్ అక్వైర్ కంట్రోలింగ్ ఆర్ సబ్స్టాన్షియల్ స్టేక్ ఇన్ అనదర్ కంపెనీ. సో ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ రిలేటెడ్ పాయింట్ లాగానే డైవర్సిఫై ఆఫ్ బిజినెస్ అనే దానికి. సో ఇదేంటంటే మనం ఇంకో కంపెనీని యాజ్ ఏ హోల్గా కొనుక్కోవడం కానీ, లేకపోతే కంట్రోలింగ్ అంటే ఒక కంపెనీకి ఇప్పుడు 100% ఆఫ్ షేర్స్ ఉన్నాయి. సో దాంతో ఒక 51% షేర్స్ మాత్రం మనం తీసుకోవడం, 49% వాళ్ళ కంపెనీ హోల్డర్స్ దగ్గరనో లేకపోతే వేరే పబ్లిక్ దగ్గరనో ఉండడం అలా ఉండి. సో ఇప్పుడు 51% మన దగ్గర ఉంది కాబట్టి మనం కంట్రోల్ చేయగలం, లేకపోతే ఎవరు ఆ కంపెనీలో ఎవరు డైరెక్టర్గా ఉండాలి, ఎవరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏంటి అనేసి మనం కంట్రోల్ చేయగలం. సో అదే అక్వైరింగ్ కంట్రోలింగ్. ఆ సబ్స్టాన్షియల్ స్టేక్ ఇన్ అనదర్ కంపెనీ. సో సబ్స్టాన్షియల్ స్టేక్ అంటే లైక్ మనం 51% అక్వైర్ చేయాలనేసి లేదు. ఇప్పుడు ఒక 100%లో జస్ట్ ఒక 10% అక్వైర్ చేసి దాంతో వచ్చే ప్రాఫిట్స్ మనకు చాలనుకున్నాను, పర్లేదు. సో ఏదైతే ఏదర్ మనం కొనుక్కోవడమా లేకపోతే సబ్స్టాన్షియల్ స్టేక్ తీసుకోవడమా, ఇలాంటివన్నీ ఈ లాస్ట్ పాయింట్. సో ఇదైతే ఇప్పుడు చూసుకుంటాం. ఈ ఒక 8 పాయింట్స్ కీవర్డ్స్ లాగా ఇచ్చున్నాను. సో ఇవి కానీ మనం మెమరైజ్ చేసామంటే ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ లాగా చూసుకుంటాము. ఫస్ట్ వన్ చూసుకున్నామంటే మేక్ కాల్స్. ఇప్పుడు వచ్చి ఒక అరవింద్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. తను వచ్చి అరవింద్ లిమిటెడ్ అనే కంపెనీ, అరవింద్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ రన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే తను ఒక కంపెనీని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు. సో దానికోసం అనేసి డబ్బులు కావాల్సి వచ్చినాయి. సో ఇంకా డబ్బులు కావాల్సి వస్తే తను ఫస్ట్ చూసాడనమాట ఎలా మనకి డబ్బులు వస్తుందంటే. ఫస్ట్ వన్ వచ్చి మేక్ కాల్స్. ఎవరెవరైతే డబ్బులు పే చేయలేదో, పే చేయాల్సి వస్తుందో ఫ్యూచర్లో డ్యూ డేట్ ఎవరెవరి దగ్గర అయితే ఉందో తనకు అందరికి కాల్స్ చేసి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు వచ్చాక తన కంపెనీ సెక్యూరిటీస్, డిబెంచర్స్. సో తను ఎలా హైలో గ్రో అవుతాడనేసి తెలుసు కాబట్టి సో తన సెక్యూరిటీస్ అండ్ డిబెంచర్స్ ఫస్ట్ కొనుక్కునేసాడు వచ్చిన డబ్బులు. ఇప్పుడు ఏమైపోయిందంటే వచ్చిన డబ్బులు సెక్యూరిటీస్ అండ్ డిబెంచర్స్ బైబ్యాక్ చేయడం వల్ల తన దగ్గర డబ్బులు లేవు ఇన్వెస్ట్ చేయాలంటే. సో ఇప్పుడు ఏం చేశాడంటే మనీని బారో చేద్దాం అనుకున్నాడు. సో అదే థర్డ్ పాయింట్, టు బారో మనీస్. ఇప్పుడు బారో చేసి మనీని ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనమాట వేరే కంపెనీస్లో. ఇప్పుడు వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయడం వల్ల తనకి కొంచెం రిటర్న్స్ వచ్చాయి. సో తను కొంచెం సోషల్గా కూడా కొంచెం బాగుండటం వల్ల తను మాత్రమే గ్రో అవ్వడం కాకుండా ఇంకా తనకి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు కూడా గ్రో అవ్వాలనుకున్నాడు. సో వేరే చిన్న కంపెనీస్కి లోన్స్ని గ్రాంట్ చేయడం. తర్వాత గ్యారంటీ ఆర్ ప్రొవైడ్ సెక్యూరిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్స్. అంటే వాళ్ళు ఏదైనా ఎక్కడైనా లోన్స్ తీసుకుంటే ఇవ్వండి మీరు, తనకి ఇవ్వండి, నాకు తెలిసిన వాళ్ళే అని చెప్పేసి అరవింద్ తన గ్యారంటీ చేయడం కానీ, సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ అలా. సో ఇంకా వాళ్ళు ఇది అయ్యారు. ఇప్పుడు అరవింద్ మీద ఒక డౌట్ రావచ్చు పబ్లిక్కి, మిగతా వాళ్ళకి, ఏంటి వీళ్ళు ఇష్టానికి దానకర్ణుడిలాగా డబ్బులు అందరికి పంచిపెట్టేస్తున్నాడు, ఏమొస్తుంది ఏంటి రావట్లేదు అనేసి. సో ఇంకా దానికోసం ఏమనుకున్నాడంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ బోర్డ్స్ని బాగా క్లారిఫై చేసి అండ్ దాన్ని బాగా అక్యురేట్గా ఉండేలాగా చూసుకునేసి దాన్ని అప్రూవ్ చేశాడనమాట.
అప్రూవ్ చేయంగానే పబ్లిక్‌కి ఒక ట్రస్ట్ వచ్చింది. ఓకే. జెన్యూన్ క్యాండిడేట్ లాగానే ఉన్నాడు ఈ అరవింద్. సో, అని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడు ట్రస్ట్ పెరగడం వల్ల అరవింద్ ఏమనుకున్నాడంటే ఓకే. మనకి పబ్లిక్‌లో కూడా మంచి పేరుంది. ట్రస్ట్ పెరిగింది. సో, ఇదే మంచి టైం మనం బిజినెస్‌ని ఇంకా కొంచెం డైవర్సిఫై చేస్తాం. ఒకే బిజినెస్ ఎన్నాళ్ళు ఒకే బిజినెస్ చేద్దాము. ఇంకా వేరే వేరే బిజినెసెస్‌లో కూడా దిగుదాం అనుకునేసి డైవర్సిఫై చేద్దాం అనుకున్నాడు. డైవర్సిఫై చేద్దాం అనుకుంటే ఇంకా తనకున్న ఆప్షన్స్ ఏమేమి? ఎయిదర్ టేక్ ఓవర్ ఏ కంపెనీ. ఒక కంపెనీని మొత్తంగా కొనుక్కోవడం. అంటే 100% ఆఫ్ షేర్స్‌ని కొనేసుకోవడం. అలా లేదనుకుంటే ఆర్ అక్వైర్ కంట్రోలింగ్ 100%లో ఒక 51% పైన లైక్ 51 అబోవ్ 60% అవ్వచ్చు, 70% అవ్వచ్చు. అలా ఏదైనా అక్వైర్ కంట్రోలింగ్ వేరే కంపెనీలోది. ఆర్ అది లేకపోతే సబ్స్టాన్షియల్ స్టేక్ లైక్ 50% కొనుక్కోవాలనేసి లేదు. ఒక కంపెనీ బాగుంది, బాగా జరుగుతుంది, అది బాగా గ్రో అవుతుందని తెలుస్తుంది, రిటర్న్స్ ఇస్తుందని తెలుస్తుంది. అలాంటప్పుడు మనం ఫుల్‌గా తీసుకోవాలని లేదు. ఒక 10% షేర్స్, ఒక 5% షేర్స్ తీసుకొని సబ్స్టాన్షియల్ స్టేక్ అంటే కొద్ది మొత్తంలో తీసుకోవడం వేరే కంపెనీలో సబ్స్టాన్షియల్ స్టేక్ ఇన్ అనదర్ కంపెనీ. ఓకే గైస్, ఇదైతే కీవర్డ్స్. మనం ఇది గుర్తుపెట్టుకున్నాను సరిపోద్ది. లేదనుకుంటే ఇది గుర్తుపెట్టుకునేసి ఈ పాయింట్స్‌ని కొంచెం లైట్‌గా చూసుకొనేసి ఎగ్జామ్‌లో రాసినా సరిపోద్ది. ఈ 8 పాయింట్స్. ఓకే గైస్, థాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. గైస్, ఇప్పుడైతే డీకోడింగ్ సీఎంఏ డీకోడింగ్ అనే ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తున్నాను ఇవన్నీ. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే జస్ట్ నౌ స్టార్ట్ చేస్తున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.